నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్. అదే మాదిరిగా నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో కింది అడ్రస్లో కలదు. మగవారి మాదిరిగా ఆడవారిలో కూడా బట్టతల వస్తుందా? మగవారిలో వచ్చేటువంటి బట్టతలని మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని అంటే, ఫిమేల్స్లో వచ్చేటువంటి బట్టతలని ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ మగవారిలో వచ్చేటువంటి బట్టతల ఒక ప్యాటర్న్ మాదిరిగా అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్కి చాలా మందిలో చూస్తూ ఉంటాం. కానీ ఫిమేల్స్లో ఆ మాదిరిగా చూడం. ఫిమేల్స్లో ముఖ్యంగా మీ యొక్క హెయిర్ పార్టిషన్ చేసినప్పుడు పార్టిషన్ లైన్కు అటు ఇటు ఉన్నటువంటి వెంట్రుకలు పలసబడినట్లు కనబడ్డా, లేకపోతే మీరు ఆయిల్ రాసుకున్నప్పుడు కావచ్చు, తలస్నానం చేసినప్పుడు కావచ్చు, మీ వెంట్రుకలు ఇంకా పలసబడినట్లు కనిపించినా అది యొక్క బట్టతలకు లక్షణమే. అయితే ఈ బట్టతల మరి ఫిమేల్స్లో ఎందుకు వస్తూ ఉంటుంది? మరి దాన్ని ఏ విధంగా గుర్తించాలి అంటే, దాని గురించి తెలుసుకునే ముందు అసలు వెంట్రుకలు ముఖ్యంగా థిక్నెస్ బట్టి 3 రకాలుగా విభజించడం జరిగింది. వీటిని టర్మినల్ హెయిర్స్ అంటే 60 మైక్రోమీటర్ సైజ్ కంటే ఎక్కువగా థిక్నెస్ ఉంటే దాన్ని టర్మినల్ హెయిర్స్ అని చెప్పేసి, 30 మైక్రోమీటర్ సైజ్ కంటే తక్కువగా ఉంటే దాన్ని వెలస్ హెయిర్స్ అని చెప్పేసి, 30 to 60 మైక్రోమీటర్ మధ్యలో ఉంటే దాన్ని ఇంటర్మీడియట్ హెయిర్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ముఖ్యంగా ఫిమేల్స్లో స్కాల్ప్ పైన ఉన్నటువంటి వెంట్రుకలు మొత్తం కూడా టర్మినల్ హెయిర్సే. వారి యొక్క ఫేస్ పైన ఉంటాయి కదా, చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి కదా, అవన్నీ కూడా కనిపించవు, కానీ చిన్న వెంట్రుకలు ఉంటాయి, అవన్నీ కూడా వెలస్ హెయిర్సే. అయితే ప్రాసెస్ తెలుసుకునే ముందు థిక్నెస్ ఆధారంగా వెంట్రుకలు వేయించడమే కాకుండా హెయిర్ యొక్క సైకిల్ గురించి తెలుసుకోవాలి. హెయిర్ యొక్క సైకిల్ గురించి ఇంతకుముందు కూడా వివరంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా క్లుప్తంగా ఏంటంటే, హెయిర్ యొక్క సైకిల్లో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి, 3 ఫేజెస్ ఉంటాయి. ఒకటి అనాజన్ ఫేజ్ అని, కెటాజన్ ఫేజ్ అని, టిలోజన్ ఫేజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అనాజన్ ఫేజ్ ఏంటంటే మనకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో కావచ్చు ఉన్నటువంటి వెంట్రుకల లోపల 85 to 90% ఆఫ్ వెంట్రుకలు అనాజన్ ఫేజ్లో ఉంటాయి. అది వాటిని మనం గ్రోయింగ్ ఫేజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అవి కనీసం 3 to 5 years వరకు ఈ యొక్క ఫేజ్లో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ ఫేజ్ నుంచి వెంట్రుకలు కూడా నెక్స్ట్ కెటాజన్ అంటే డైయింగ్ ఫేజ్లోకి వెళ్ళిపోతాయి. ఇవి కనీసం 2 to 3 weeks టైం పడుతూ ఉంటుంది. అప్పుడు ఆ యొక్క వెంట్రుకలు వచ్చేసి మనకు ఉన్నటువంటి వెంట్రుకల లోపల 1 to 3% ఆఫ్ హెయిర్ ఈ యొక్క కెటాజన్ ఫేజ్లో ఉంటుంది. తర్వాత అక్కడ నుంచి అవి టిలోజన్ ఫేజ్లోకి వెళ్ళిపోతాయి. ఈ యొక్క టిలోజన్ ఫేజ్ మనము రెస్టింగ్ ఫేజ్ అని చెప్పేసి అని కూడా అంటూ ఉంటాం. రెస్టింగ్ ఫేజ్ అనేటువంటిది 2 to 4 months ఉండడమే కాకుండా కనిపించేటువంటి వెంట్రుకల లోపల ఆల్మోస్ట్ 10 to 15% ఆఫ్ హెయిర్ కూడా ఈ యొక్క ఫేజ్లో ఉంటాయి. అందుకే మనకు ప్రతి ఒక్క రోజు 50 నుంచి 100 వెంట్రుకలు మనము కోమ్ చేస్తున్నప్పుడు కావచ్చు, తలస్నానం చేస్తున్నప్పుడు కావచ్చు రాలిపోతూనే ఉంటాయి. రాలిపోయేసి మళ్ళీ ఈ బల్బు నుంచి మళ్ళీ ఈ యొక్క ఫేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళేసి మళ్ళీ కొత్త హెయిర్ అనేటువంటిది ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. కనుక హెయిర్ అనేటువంటిది ఎప్పుడు స్టేబుల్గా ఉండదు. సో ఇది ఒక సైకిల్ మాదిరిగా జరుగుతూనే ఉంటుంది. అయితే మరి ఈ యొక్క ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ లోపల ఏ విధంగా ఈ యొక్క సైకిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే, ఎవరికైతే ఈ యొక్క ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ యొక్క జీన్స్ వచ్చి ఉంటాయి అనుకోండి, జీన్స్ వచ్చినప్పుడు యుక్త వయసు వచ్చేసరికి ముఖ్యంగా హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. ఫిమేల్స్ హార్మోన్స్, ఈ ఫిమేల్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడమే కాకుండా కొందరికి PCOS అనేటువంటి ఒక డిసీజ్ ఉంటుంది. PCOS ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. డిసీజ్లో ఏమవుతుందంటే ముఖ్యంగా ఓవరీస్ లోపల కొన్ని సిస్టులు ఫామ్ అవుతాయి. సిస్టు నుంచి ఏమవుతాయి అంటే కొంచెం అధిక పరిమాణం లోపల మెయిల్ హార్మోన్స్ కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో మెయిల్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే, మెయిల్ హార్మోన్స్ తర్వాత ఇక జెనెటికల్ టెండెన్సీ ఇవన్నీ కలిసేసి యుక్త వయసు వచ్చేసరికి ముఖ్యంగా టీనేజ్ అంటే 15 to 20 years వచ్చినప్పుడు హార్మోన్స్ వచ్చి వీటి మీద పనిచేస్తాయి. పనిచేయడం చేత ఏమవుతుందంటే 60 మైక్రోమీటర్ సైజ్ ఉందని చెప్పేసి అనుకుందాం. డయాగ్రామ్ అనేటువంటిది క్లుప్తంగా అర్థం చేసుకోవడం కోసమే వివరించబడింది అనమాట. అందరికీ ఇలానే జరగాలనేవి లేదు. కొందరికి స్పీడ్గా జరగవచ్చు, కొందరికి స్లోగా జరగచ్చు. ఈ యొక్క 60 మైక్రోమీటర్ సైజ్ ఉన్నటువంటి హెయిర్ హార్మోన్స్ వచ్చి పనిచేయడం చేత 20 to 25 years వచ్చేసరికి దాని యొక్క థిక్నెస్ అనేటువంటిది 50 మైక్రోమీటర్ అవుతుంది, సైజ్ తగ్గిపోతుంది. అదే మాదిరిగా అనదర్ 25 to 30 years వచ్చేసరికి దాని యొక్క హెయిర్ అనేటువంటి థిక్నెస్ 40 మైక్రోమీటర్, ఇంకో అనదర్ 5 yearsలో 30 మైక్రోమీటర్, అనదర్ 5 yearsలో 20 మైక్రోమీటర్, ఆల్మోస్ట్ నెక్స్ట్ 0. సో ఆ విధంగా ఏజ్ పెరిగే కొద్దీ వెంట్రుకల యొక్క థిక్నెస్ కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. మినియేచరైజేషన్ అనేటువంటి ఒక ప్రాసెస్ వలన ఈ యొక్క ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్లో వెంట్రుకలు అనేటువంటిది ముఖ్య పార్టిషన్ చేసేటువంటి లైన్కు అటు ఇరువైపులో ఉన్నటువంటి వెంట్రుకలు అనేటువంటిది కాలక్రమేణా వయసు పెరిగే కొద్దీ కూడా స్లోగా పలచబడిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే ఎప్పుడైతే మీరు ఎర్లీగా పార్టిషన్ చేసినప్పుడు ఆ పార్ట్ లైన్కి అటు ఇటు ఉన్నటువంటి వెంట్రుకలు పలసబడినట్లు కనిపించినా, స్నానం చేసినప్పుడు ఇంకా వెంట్రుకలు బాగా తిన్నైనా, ఆయిల్ రాసుకున్నప్పుడు ఇంకా వెంట్రుకలు తిన్నైనా కూడా
అది ఎర్లీ బాల్నెస్ లక్షణాలుగా భావించాలి. అప్పటి సంప్రదించినప్పుడు మెడిసిన్ వాడితే ఈ రకంగా ప్రాసెస్గా ఒక స్టేజ్కి రావడానికి చాలా టైం పట్టేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు.